కవిత ధైర్యవంతురాలైన ఆర్మీ ఆఫీసర్. కానీ ఆ క్షణంలో ఆమె యూనిఫాంలో కాదు, సాధారణ దుస్తుల్లో ఉంది. అయినా ఆమె స్వరంలో ఉన్న ఆత్మవిశ్వాసం, నిలబడిన తీరే ఆమె ఎంతో గొప్ప మహిళ అని చెబుతున్నాయి. ఒక ఇన్స్పెక్టర్ను ఎదురుగా చూసి ఆమె భయపడలేదు. గట్టిగా, స్పష్టంగా ఇలా చెప్పింది, చూడిన్స్పెక్టర్, నువ్వు కూడా అదే రకానివని తేలిపోయింది. పూర్తిగా రెండంచుల నైజం నీది. నేను ఎవర్నో మీకింకా తెలీదు, కాని గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో నిజం తెలిసిన రోజు లోపలనుంచే ఈ మొత్తం వ్యవస్థను కదిలించే శక్తి నాకుందని తెలుసుకుంటావు. అర్థమైందా ఇన్స్పెక్టర్? నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో నీకు తెలియదు. తెలిసినప్పుడు నీ ప్యాంటు తడిసిపోతుంది. నువ్వు భయపడకు. నేను ఆర్మీ బట్టలు వేసుకుని రావటం లేదు, సాధారణ దుస్తుల్లో ఉన్నాను. ఫ్రెండ్స్, కవిత తన స్నేహితురాలు పెళ్లికోసం మంచిగా చీర కట్టుకొని ఒక సాధారణ స్త్రీలాగా ఆటోలో వెళ్తుంది. సో ఆమె త్వరగా పెళ్లికి వెళ్లాల్సి ఉండటంతో ఆటో డ్రైవర్ను తొందరగా వెళ్లమని అడిగింది. అప్పుడు ఆటో డ్రైవర్, సరేనమ్మా, 10-15 నిమిషాల్లో మిమ్మల్ని చేరుస్తాను అని చెప్పి ఆటో యొక్క స్పీడ్ని పెంచాడు. అయితే ఆటో రోడ్డు మీద దూసుకుపోతుండగా డ్రైవర్ ముచ్చటగా మాట్లాడాడు. మేడం, 26 జనవరి దగ్గర పడుతోంది కదా, దేశమంతా త్రివర్ణ పతాకాలతో నిండిపోతుంది. ఆ రోజు చూడటానికి చాలా బాగుంటుంది అని కవితతో చెప్పినప్పుడు ఆ మాటలకు ఆమె స్వల్పంగా చిరునవ్వు నవ్వింది. అవును భయ్యా, 26 జనవరి వస్తోంది, మన దేశం ఎంత బాగుంటుంది కదా, ప్రజలందరూ ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు అని చెబుతోంది. కాని అదే క్షణంలో ముందునుంచి ఒక ట్రాఫిక్ పోలీసు చెయ్యిపైకెత్తి ఆటోను ఆపాడు. అయితే ఆ సమయంలో పరిస్థితి అంతా ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. ఎందుకంటే కవిత వెళ్తున్న ఆ రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు ప్రజల్ని దోచుకోవటం మొదలుపెట్టారు. సో ఆ సమయంలో ఒక ట్రాఫిక్ పోలీసు ఒక ఆటోని ఆపి తన లైసెన్స్ మరియు ఆటో యొక్క పేపర్స్ చూపించమని డ్రైవర్ని అడుగుతాడు. అప్పుడు డ్రైవర్ తన లైసెన్స్ మరియు పేపర్స్ చూపించటం మొదలుపెడతాడు. కానీ ఆ ట్రాఫిక్ పోలీసు ఆ పేపర్స్ని పరిశీలించి అవన్నీ నకిలీ పేపర్స్ అని డ్రైవర్ని తిట్టటం మొదలుపెడతాడు. అంతేకాకుండా ఆ పేపర్లన్నీ నకిలీవి అని, దానివల్ల ఆ పేపర్లు దేనికి పనికిరావని డ్రైవర్పై విరుచుకుపడతాడు. 5,000 తీ, లేకపోతే 20,000 చలాన్ రాస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు ఆటో డ్రైవర్ తను భయపడుతున్న స్వరంతో, సార్, అన్ని పేపర్లు ఒరిజినల్ సార్, కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, నేను ఎటువంటి నకిలీ పేపర్లను ఉపయోగించట్లేదు అని చెబుతాడు. సార్, దయచేసి మీరిలా అనకండి, నేను ఒక పేద కూలీని, నా దగ్గర అంత డబ్బు లేదు కూడా అని వేడుకుంటాడు. కాని ఆ ట్రాఫిక్ పోలీసు కోపంతో, ఏయ్, ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించద్దు, ఆగు, ఇప్పుడే నీకు 20,000 చలాన్ రాస్తాను, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని డ్రైవర్పై విరుచుకుపడతాడు. అప్పుడు డ్రైవర్ భయపడుతూ, సార్, వదిలేయండి, నేను చాలా పేదవాడిని, నా కుటుంబం రోడ్డున పడుతుంది, సార్, నా ఇబ్బంది అర్థం చేసుకోండి, నేను రోడ్డున పడిపోతాను, అంత డబ్బు నేనెక్కడ్నుంచి తెస్తాను సార్ అని ఏడుస్తూ బతిమాలుకుంటాడు. కాని ఆ ట్రాఫిక్ పోలీసులు అతని వేదనని అస్సలు పట్టించుకోరు. అంతేకాకుండా కోపంతో, నీ గురించి, నీ ఇంటి గురించి నేనేమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా, నడువు, డబ్బులు తీ అని చెప్పి అతన్ని కొట్టటం మొదలుపెడతాడు. అయితే మరోవైపు కవిత ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. సో ఆమె వెంటనే డ్రైవర్తో, భయా, ముందేమైంది, ఇంత జాముంది అని అడిగింది. అప్పుడు డ్రైవర్, అమ్మగారు, ముందేదో గొడవ జరుగుతున్నట్లుంది అని చెబుతాడు. అప్పుడు కవిత డ్రైవర్ని ఆటో పక్కకి ఆపమని చెప్పి రోడ్డు మధ్యలో గొడవ ఏం జరుగుతోందో చూడటానికి వెళ్తుంది. అయితే కవిత గొడవ దగ్గరికి వెళ్లగానే అక్కడ 2 ట్రాఫిక్ పోలీసులు ఒక పేద ఆటో డ్రైవర్ని కొడుతుంటారు. సో ఆమె వెంటనే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆ పోలీసుల్ని ప్రశ్నించటం మొదలుపెడుతుంది. సార్, మీరేం చేస్తున్నారు, అసలు ఆటో డ్రైవర్ను ఎందుకు కొడుతున్నారు, అతను ఏం తప్పు చేశాడు అని అడిగినప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు, అతను చలాన కట్టట్లేదు కాబట్టి మేమతన్ని కొడుతున్నాం, ఒకవేళ నువ్వు మధ్యలో వస్తే నిన్ను కూడా జైల్లో వేస్తాను, పో ఇక్కడ్నుండి మర్యాదగా అని అరుస్తారు. అప్పుడు కవిత ఆ పేద ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి, భయ్యా, మీరు బావున్నారా, ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతుంది. అప్పుడు ఆ డ్రైవర్ భయపడుతూ, దీదీ, నేను బావున్నాను, కాని ఈ ట్రాఫిక్ పోలీసులు మాతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, రోజూ ఇలాగే ప్రజల్ని అవమానిస్తుంటారు అని చెప్పగానే కవిత, భయ్యా, మీరిక్కడ్నుండి వెళ్ళండి, వీళ్ల సంగతి నేను చూసుకుంటాను, ఈరోజు చట్టం ఎంత దిగజారిపోయిందో నేనే చూస్తాను అని చెబుతుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఆందోళనతో, దీదీ, మీరిక్కడ్నుండి వెళ్ళిపోండి, వీళ్లు చాలా ప్రమాదకరమైన వాళ్లు అని చెబుతాడు. అయితే అదే సమయంలో ట్రాఫిక్ పోలీసు ఎగతాళిగా, చాలాసేపట్నుంచి నిన్ను గమనిస్తున్నాను, ఏంటిది, మీ ఇద్దరి అక్కాతమ్ముళ్ల ప్రేమ ఇక్కడే నడుస్తోందా, రోడ్డంతా జామ్ చేసి పెట్టారు, ఓహో, ఇప్పుడర్థమైంది,
నువ్వా ఆటో డ్రైవర్ చెల్లివి కదా అని అంటాడు. అప్పుడు కవిత గట్టిగా, నేను ఈ దేశం మొత్తానికి సోదర్ని, ఈ దేశం మొత్తానికి కూతుర్ని, ముందు మీరు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి అని చెబుతుంది. ఆ మాటలకి పోలీసు కోపంగా, ఇప్పుడు నువ్వే నాకు పద్ధతులు నేర్పిస్తావా? ఒక సీనియర్ ఆఫీసర్కు 2 పైసల అమ్మాయివి, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటావా అని హెచ్చరిస్తాడు. ఆ మాటలు వినగానే కవిత కళ్లలో అగ్నిజ్వాల రగులుతుంది. కాని ఆమె తన కోపం కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా కాని గట్టిగా, సార్, నేను 2 పైసల అమ్మాయినే కావచ్చు, కానీ మీరు ప్రభుత్వ యూనిఫాం వేసుకుని పేదలపై ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఆ యూనిఫాం ఉచితంగా రాలేదు, దానికి ప్రజల డబ్బు ఖర్చయింది. ప్రభుత్వం మీకు డ్యూటీ చేయటానికి జీతమిస్తోంది. సామాన్య ప్రజల సొమ్మును తినే హక్కు మీకు లేదు. మీరు చట్టాన్ని గౌరవించట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవహారంపై నేను మీపై స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను అని గట్టిగా అరుస్తుంది. కవిత మాటలు విన్న వెంటనే ట్రాఫిక్ పోలీసు ఆగ్రహంతో చెలరేగిపోయాడు. ఏంటి, నాపై ఫిర్యాదు చేస్తావా? నా గురించి ఇక్కడ అందరికీ తెలుసు, అర్థమైందా? నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో నీకు తెలియదు. తెలిసిన రోజు భయంతో వణికిపోతావు అని చెప్పి అతను అక్కడితో ఆగలేదు. అతడు మాటల్ని మరింత దిగజార్చుతూ బెదిరించాడు. నీలాంటి అమ్మాయిలు నాకు చాలా ఇష్టం. నా మాట వింటే నీ జీవితం మారిపోతుంది, డబ్బుకు లోటుండదు అని అంటాడు. ఆ మాటలు విన్న కవిత ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లలేదు. నీ పనికిమాలిన బెదిరింపులకు నేను భయపడను అని గట్టిగా చెప్పింది. ఆ మాటలకి పోలీసు మరింత అహంకారంతో అరిచాడు. నా పలుకుబడి చాలా పైవరకు ఉంది. నువ్వు నాపై కేసు పెడతానంటే కోర్టు మెట్లు అరిగిపోతాయిగాని నువ్వు బయటపడలేవు. చట్టం పేరుతో నన్ను భయపెట్టకు. నా యూనిఫాం ముందు నువ్వు ఏమీ కాదు, అది లేకపోతే నువ్వు కనిపించవు కూడా అని చెప్పి అతడు వెంటనే ఫోన్ తీసుకొని, స్టేషన్కి వెంటనే బండి పంపండి, ఇక్కడ ఒక అమ్మాయి రోడ్డు మీద గొడవ చేస్తోంది, సీన్ కంట్రోల్ చేయాలి అని అరవటం మొదలుపెట్టాడు. అయితే కంట్రోల్ రూమ్కి కాల్ చేయగానే అక్కడ ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ ఆ ట్రాఫిక్ పోలీస్ని, ఏంట్రా పప్పు, నువ్వు ఒక అమ్మాయిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావా అని ఫోన్లో గట్టిగా అరిచాడు. అంతేకాకుండా ఆ సీనియర్ ఆఫీసర్, సరే, నేనే ఒక 5 నిమిషాల్లో అక్కడికి వస్తాను, ఆ పొగరుబోతు అమ్మాయి ఎవరు నేను కూడా చూడాలి కదా అని చెప్పి తన డ్రైవర్ రామ్లాల్ని వెంటనే బండి రెడీ చేయమని చెబుతాడు. అయితే ఆ ట్రాఫిక్ పోలీసు తన సీనియర్ ఆఫీసర్ మాటలను విన్న తర్వాత అతను కవిత దగ్గరికి వెళ్ళి, చాలా ఉపన్యాసాలిస్తున్నావు, కానీ ఇప్పుడు ఇక్కడికి మా సాబ్ వస్తున్నారు, అప్పుడు ఆయన ముందు నీ నోరు ఎలా పనిచేస్తుందో చూద్దాం అని హెచ్చరిస్తాడు. అయితే ట్రాఫిక్ పోలీసు మాటలను విన్న కవిత, చూడిన్స్పెక్టర్, మీ సాబ్ నాకు భయపడను, నీకు నా గురించి తెలియదు అని చెబుతుంది. అయితే ఒక సరిగ్గా 10 నిమిషాలయ్యింది తర్వాత ఆ గొడవ జరిగిన చోటికి ఒక పోలీస్ జీప్ చేరుకుంది. అయితే పోలీస్ జీప్ అక్కడికి చేరుకోగానే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే జీప్ దగ్గరికి వెళ్ళి, రండి సార్, చూడండి, అదే ఆ పొగరబూత్ అమ్మాయి, ఉదయం నుండి తెగరెచ్చిపోతోంది అని చెబుతాడు. అయితే ఆ సీనియర్ ఆఫీసర్ ఆ అమ్మాయిని చూడగానే వెటకారంగా నవ్వుతూ, ఏంటి, ఈ అమ్మాయి కోసమేనా నేను రావాల్సి వచ్చింది పప్పు? ఈ అమ్మాయి చూస్తుంటే చాలా సాదాసీదాగా ఉంది, నువ్వేమో చాలా మాట్లాడుతోంది అంటున్నావు, ఆమె చూడటానికలా లేదే అని ట్రాఫిక్ పోలీసుని అడుగుతాడు. అప్పుడతను, సర్, అవును, ఆ అమ్మాయి చూడడానికి చాలా అమాయకంగా ఉంది, కానీ లోపల మాత్రం గర్వం నిండిపోయింది అని చెబుతాడు. అయితే మాట్లాడగానే ఆ సీనియర్ ఆఫీసర్, అవునా పప్పు, నాక్కూడా గర్వం ఉన్న అమ్మాయిలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం, ఏమంటారు మేడం సాహిబా అని కవిత వైపు చూస్తూ వెటకరంగా అడుగుతాడు. అప్పుడు కవిత ఆ సీనియర్ ఆఫీసర్ వైపు చూస్తూ, చూడు ఆఫీసర్, నువ్వు అదే కోవకు చెందినవాడివి, అసలైన దగుల్బాజీలా ఉన్నావు, కాని నేనెవరో ఇప్పటికీ నీకు తెలియదు, నేను అనుకుంటే లోపల్నుంచే మొత్తం సిస్టమ్ను కదిలించే శక్తి నాకుంది, అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయితే ఆ మాటలు అనగానే ఇన్స్పెక్టర్ ఎగతాళిగా నవ్వుతూ, సిస్టమ్ను కదిలిస్తావా, నీ వల్ల ఒక పీచు మొక్క కూడా కదలదు, నీ నోరు మాత్రం చాలా వేగంగా లేస్తోంది అని అంటాడు. అయితే అదే సమయంలో ఎదురుగా ఉన్న ఒక భవనం మీదనుంచి ఒక యువకుడు తన మొబైల్తో ఈ దృశ్యాన్ని వీడియో తీస్తున్నాడు. అతడు ఉత్సాహంగా తనలో తానే ఇలా అనుకుంటాడు, హమ్మయ్యా, ఈరోజు అసలు వీడియో దొరికిపోయింది, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, వైరల్ అయితే నా ఛానల్కి బ్రేక్ వస్తుంది అని అనుకుంటాడు. అయితే అతడు వీడియోను అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, హవల్దార్, ఈమెను బండిలో కూర్చోబెట్టి స్టేషన్కు తీసుకెళ్ళండి, అక్కడ విచారణ చేస్తాం అని హెచ్చరిస్తాడు. అదే సమయంలో టీవీ స్క్రీన్పై ఒక లైవ్ బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తుంది. నమస్కారం, నేను అంజలి. ఈనాటి పెద్దవార్త.
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఒక ఆర్మీ ఆఫీసర్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనిఫామ్ ధరించిన మహిళా ఆఫీసర్తో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని టీవీలో పదే పదే చెబుతున్నారు. ఆ క్షణంలో పరిస్థితి ఒక్కసారిగా వ్యక్తిగత గొడవ నుంచి దేశవ్యాప్త చర్చగా మారుతుంది. అయితే ఈ టీవీ న్యూస్ని చూసిన ఆ ట్రాఫిక్ పోలీస్ వెంటనే పరిగెత్తుకుంటూ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, "సర్, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడే టీవీలో న్యూస్ చూశాను. ఈ అమ్మాయి సాధారణ అమ్మాయి కాదు, ఈమె ఆర్మీ. నీకేమైనా పిచ్చిపట్టిందా? టీవీ వాళ్ళు ఫేక్ న్యూస్ చూపిస్తారు. పద, ఈ అమ్మాయిని స్టేషన్కు తీసుకెళ్ళు." "సార్, ఒక్కసారి ఆలోచించండి. ముందు ముందు ఇబ్బందులు రావచ్చు. నువ్వు సీనియర్ ఆఫీసర్తో వాదిస్తున్నావా?" అయితే వెంటనే కవిత గంభీరమైన స్వరంతో ఇలా అంటుంది, "చూశావా ఇన్స్పెక్టర్, నేను చెప్పిందే జరుగుతుంది. నా చెయ్యి వదిలేయ్. నేను మౌనంగా ఉన్నానంటే భయపడుతున్నానని కాదు. స్టేషన్కు తీసుకెళ్లడం సులభమే, కానీ స్టేషన్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఎవరిమీద ఎవరు పైచేయి సాధిస్తారో గుర్తుంచుకోండి. నేనెవరో తెలిసినప్పుడు ప్రజలు తమ గురించి తాము భయపడతారు" అని చెబుతుంది. అయితే ఆ మాటలు వినగానే సీనియర్ ఆఫీసర్ గట్టిగా, "ఏయ్, ఇక చాలు, నోరు మూసుకో. పద, స్టేషన్లో నీ హీరోయిజం అంతా దిగిపోతుంది" అని గట్టిగా అరుస్తాడు. అయితే మరోవైపు ఈ బ్రేకింగ్ న్యూస్ ఆర్మీ మహిళా ఆఫీసర్ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు అనే విషయం ఆర్మీ సోదరులందరికీ తెలిసింది. అప్పుడు ఆ సోల్జర్స్ అందరూ తమ సీనియర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి చెప్పారు. అయితే చివరికి ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ కర్నల్ మరియు సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కర్నల్ వ్యూహాత్మకంగా మీడియాను కూడా అక్కడికి రప్పిస్తారు. అంతేకాకుండా ఆర్మీ దళం హైవేపై పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటుంది. కవితను బంధించడంలో పోలీసులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్మీ ముందు తమ పప్పులు ఉడకవని గ్రహించిన పోలీసులు భయంతో వణికిపోతూ క్షమాపణలు కోరుతారు. కాని చట్టాన్ని అతిక్రమించి ఒక సైనికురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో వారికి తగిన శాస్తి జరుగుతుంది. అప్పుడు కవిత తన గంభీరమైన స్వరంతో, "సోల్జర్, మీరు వెనక్కి తగ్గండి. ఇప్పుడు నేను ఆర్మీ అని తెలిసినగానే గౌరవంగా మాట్లాడుతున్నారు. మీరు ఒక ఆర్మీ ఆఫీసర్తోనే ఇలా ప్రవర్తించగలిగితే ఇక సామాన్య మహిళలు మీ దగ్గర ఎలా సురక్షితంగా ఉంటారు? మీరు మనుషులా లేక జంతువులా? పద్ధతి మార్చుకోండి, లేకపోతే నేను మార్చడం మొదలు పెడితే సిస్టమ్ వణికిపోతుంది. పేదవాడి కడుపు కొట్టి దేశం నిర్మించలేరు. పేదవాడికి శక్తినివ్వండి, అతనే దేశాన్ని నిలబెడతాడు. దేశభక్తి అంటే బ్యాడ్జ్ వేసుకోవడం మాత్రమే కాదు, ఆకలిని భరిస్తూ బ్రతికేవారు కూడా దేశభక్తులే. నాకు ఈ యూనిఫామ్ల మీద కాదు, పేదవాడిని ఎప్పుడూ నేరస్తుడిగా చూసే ఈ సిస్టమ్ మీద బాధగా ఉంది. మేడంజీ, మమ్మల్ని క్షమించండి. తల వంచినంత మాత్రాన పాపాలు పోవు. వెళ్ళి ఆ పేదల కన్నీళ్లు తుడవండి. నన్ను కాదు, దేశంలోని తల్లులను సోదరులను క్షమాపణ అడగండి. ఆ ఆటోవాడి దగ్గర రొట్టె కొనడానికి డబ్బుల్లేవు, అలాంటిది నువ్వు జరిమానా అడిగావు. ఇది న్యాయం కాదు, అన్యాయం" అని కవిత గట్టిగా అరుస్తుంది. అయితే మరోవైపు సీనియర్ ఆఫీసర్ మరియు ట్రాఫిక్ పోలీస్ యొక్క అక్రమాలను కోర్టు గమనించి వారు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. వారికి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష మరియు 10 లక్షలు జరిమానా కోర్టు తీర్పుని చెప్పింది. సో ఫ్రెండ్స్, అధికారం ఉన్నప్పుడు గర్వంతో సామాన్యులను లేదా సైనికులను చిన్నచూపు చూస్తే ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఆ అధికారం కాపాడలేదని ఈ సన్నివేశం నిరూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీ మనస్సును తాకినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.